హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వినాయక చవితి సందర్భంగా కుడుములు ఉండ్రాళ్ళు చేస్తున్నాను. అది కూడా చాలా ఈజీ పద్ధతి చేస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ముందుగా కుడుములు ఉండ్రాళ్ళకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ పొడి బియ్యం పిండి, 1/2 కప్ బెల్లం, కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు, గ్రేట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, కొంచెం ఇలాచీ పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా తీసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ పోస్తున్నాను. ముందుగా తీసి పెట్టుకున్న బెల్లాన్ని వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్లం కరిగే వరకు 2-3 సార్లు తిప్పుకుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి. దీనిలో మనం శనగపప్పుని యాడ్ చేసుకుందాం. అలాగే ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలాచీ పొడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పిండి ఉండలు కట్టకుండా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పును హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. పప్పు చూడండి హాఫ్ బాయిల్డ్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం బియ్యం పిండిని యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఉండకట్టకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉండ తీసుకునేందుకు బాగా వస్తుంది మనకి పిండి. గిన్నెకి అంటుకోకుండా పిండి తొందరగా వచ్చేస్తుంది. ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు పిండి చల్లారిపోయింది. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం కుడుములు ఉండ్రాళ్ళని తయారు చేసుకుందాం. ఇలా చేతికి అంటుకుంటున్నప్పుడల్లా కొంచెం నెయ్యి రాసుకొని చేసుకుంటూ ఉండండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కుడుములను ఉండ్రాళ్ళను మనం ఆవిరి పట్టుకోవడానికి నేను ఈ స్టీమ్ పాత్ర పెట్టుకున్నానండి. ఆవిరి పట్టుకోవడానికి ముందుగా కొంచెం వాటర్ పోసుకుందాం. స్టీమ్ ప్లేట్ను కూడా గీతో గ్రీస్ చేసుకుందాం. దానివల్ల కుడుములు ఉండ్రాళ్ళు మనకు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత. ఇప్పుడు కుడుములు ఉండ్రాళ్ళని స్టీమ్ పాత్రలో ఒక్కొక్కటిగా పేర్చుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇడ్లీ ప్లేట్లో కూడా నేను ఇవన్నీ పెట్టి చూపిస్తున్నానండి. మీరు కూడా ఇడ్లీ పాత్రలో పెట్టి ఇవన్నీ స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు స్టీమ్ అయిందో లేదో చూద్దామండి. చక్కగా ఉడికిపోయింది, ఏం అంటలేదు చూడండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల చక్కగా అయిపోయింది చూడండి. ఈ విధంగా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వచ్చేస్తుంది మనకి కుడుములు ఉండ్రాళ్ళు. ఈ విధంగా రెడీ అయిపోయిన ఉండ్రాళ్ళు కుడుములని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, వేడివేడి కుడుములు ఉండ్రాళ్ళు వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ భువన.